చెప్పలేము, అన్నీ నచ్చాయి. అన్నీ స్వాగ్ అంతే. సినిమా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా పవన్ కళ్యాణ్ హైలైట్, పవన్ హైలైట్స్, సాంగ్స్ హైలైట్, స్టోరీ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది. కిర్రాకున్న సినిమా చూడాలంటే మళ్ళా చూడాలనిపిస్తుంది. ఎక్సలెంట్. గబ్బర్ సింగ్ కన్నా చాలా బాగా తీశాడు, ఎక్కడ బోర్ లేకుండా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు. లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది, సూపర్. డైలాగ్స్ చాలా బాగా రాశాడు, చాలా బ్యాలెన్స్డ్గా. అంతకుముందు పాత సినిమా లేకుండా, రవితేజ లేకుండా ఈ సినిమా చాలా పర్ఫెక్ట్గా బాగా డైరెక్ట్ చేశాడు. రియల్ హరీష్ శంకర్ మెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ చూపించే విధానం కూడా చాలా బాగా చూపించాడు, చాలా స్టైలిష్గా. లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. అది ఒక సాంగ్ తీసేసినట్టున్నాడు, సూపర్. సినిమా లాస్ట్ సాంగ్ ఎక్సలెంట్. చూస్తే నార్మల్ గా ఉంది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్స్పెక్టేషన్ లేదు, నేను కొంచెం డల్ అయ్యాను. మళ్ళీ ఇంకోటి రియలిస్టిక్ పవన్ కళ్యాణ్ లో ఆయన ఏదైతే ఉందో అది చూపించాడు. రియల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సినిమా అంటే ఓజీకి మించి, ఇది ఓజీకి మించి. ఆయన డ్యాన్స్ ఫ్యాన్స్ కి ఎంత అలరించాడంటే ప్రతి ఒక్కరిని ఎమోషన్ కూడా ఒక సీన్ లో ఏడుస్తాడు. ఒక డ్యాన్స్, ఫైట్, హరీష్ శంకర్ ఆయన ఏమేమి ఇష్టమో, గన్స్, కత్తులు, లాంచ్ షాట్లు, ఫైట్స్ ఎక్సలెంట్, అసలు అల్టిమేట్. ఆ పవర్ ఉంటే చూడు, కళ్ళల్లో పవర్ కనిపించింది. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్. సో వి రియల్లీ ఎంజాయ్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఎలివేషన్ సీన్స్ ఇంకా బాగున్నాయి. జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా ఎక్సలెంట్ ఉందండి. సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది, అందరూ చూడాలి. సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. మాకేం వద్దన్న, సరిపోయింది, ఇంత చాలు, ఇంతకన్నా ఎక్కువ లేదు. అద్భుతమైన సినిమా అయితే చాలా. కని విని ఎరుగని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మా ఉస్తాద్ భగత్ సింగ్ లో చూస్తున్నాం. ఇప్పుడు మాకు తెలంగాణ గవర్నమెంట్ హైక్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి గారి ముఖ పగలాలి. అది మాకు పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించేది ప్రజల కోసమే. వాడు మా పవన్ కళ్యాణ్ దేవుడు. ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేసి ప్రజల కోసం పని చేస్తుండు. అలాంటి సినిమాకి హైక్స్ ఇవ్వకుండా ఎక్కడో బాలీవుడ్ సినిమా దురంధర్ సినిమాకి, దురంధర్ 2కి దురంధర బొక్క. రెండు తెలుగు రాష్ట్రాల దేవుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. రణవీర్ సింగ్ రాని, సల్మాన్ ఖాన్ రాని, అమితాబ్ బచ్చన్ రాని, కళ్యాణ్ తర్వాత ఎక్కడైనా. మొన్న 2019లో భీమ్లా నాయక్ సినిమా కూడా అయితే చేసి ఆంధ్రాలో. ఏమైంది? తీరా జగన్ గారికి 11 సీట్లో కూర్చోబెట్టినాం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా మా సినిమాకి హైక్స్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. మళ్ళా ప్రీమియర్స్ కూడా చేయలేదు. అలాంటిది దురంధర్ సినిమా చేశారు. సినిమా మాత్రం అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సోలో పర్ఫార్మెన్స్. హరీష్ శంకర్ కల్ట్ ఫ్యాన్ అని అనిపించుకున్నాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మన సంక్రాంతికి ఏమో మన శంకర్ వరప్రసాద్ చిరంజీవి హిట్ కొట్టిండు. మళ్ళా ఉగాదికి ఏమో ఉస్తాద్ కొట్టిండు. ఏప్రిల్లో పెద్ది వస్తుండు. ఇది మెగా ఫ్యామిలీ నామ సంవత్సరంగా మేము పరిగణిస్తున్నాం. జై మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గురించి అందరు తెలిసిందే, మేము చెప్పవసరం లేదు. ఎందుకంటే మా ఫ్యాన్స్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. జనం కోసం బతికే మనిషి. ఈ డబ్బులు అవన్నీ మా హీరోకి అవసరం లేదు, జనాలకి పెట్టేవాడు. ఇప్పుడు సినిమా మేము చూస్తాం, సినిమా చూసి ఎలా ఉందో చెప్తాం. హరీష్ శంకర్ డైరెక్షన్, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కనపడ్డాడు లేదు అనేది 100 రెట్లు చూపించాడు. ఒకటే మాట, సినిమాకి ఎక్కడ పడుతుంటే సెకండ్ హాఫ్ లో దేవకలింగేశాల ఒక పాట వచ్చింది. ఆ పాటకి డబ్బులు పడుతుంది. అది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఏదైతే చూపించారో, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే రెట్టిపుతో అంతే పాటలు అంత హై ఇచ్చేయి. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా పెద్ద హిట్, ఏం కాంపిటీషన్ లేదు. అన్ని సినిమాలు కూడా మనకి ఒక పండగలా జరుపుకుందాం. జై ఉస్తాద్ భగత్ సింగ్, జై జనసేన, జై పవర్ స్టార్. రెండు రాష్ట్రాలకి ఒకటే మొగుడు. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందరూ ఎవ్రీవన్. అంటే కలెక్షన్స్ బ్రో కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో. మనకి అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటి అంటే కాన్సెప్ట్, పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం, అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చిన హాలిడేస్ అన్నీ ప్లస్సే. అండ్ మోర్ ఓవర్ దురంధర్ గురించి మాట్లాడుతున్నారు. దురంధర్ ఇది అని మనం ఎవరిని డౌన్ చేయకూడదు. అది హిట్ అవ్వాలి, మన తెలుగు రాష్ట్రాల్లో మనం హిట్ అవ్వాలి. బట్ మనం కొట్టేసాం భయ్యా.